బులెటిన్లో డీటెయిల్ చూస్తే ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సామాజిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖుల నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ నుంచి ముద్రగడ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ్డ భౌతికాయానికి నివాళులర్పించనున్నారు. 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానాన్ని 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ప్రారంభించారు. అనంతరం 1982లో టీడీపీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే వీరరాఘవరావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ వంటి పార్టీలో వివిధ దశల్లో పనిచేశారు. ముద్రగడ్డ మరణ వార్తపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవుల కంటే ప్రజల కోసం నిలబడటమే గొప్పదని చాటిన నాయకుడిగా ముద్రగడ్డను కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ్డ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ప్రజల కోసం ముద్రగడ్డ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముద్రగడ్డ పద్మనాభం సొంత గ్రామం అయినటువంటి కిర్లంపూడిలో ఏర్పాట్లపై అయితే మాత్రం అక్కడ ఆయన పార్థివ దేహానికి అయితే మాత్రం నివాళులర్పించడానికి చాలామంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అంటే
ప్రముఖ కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సామాజిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖుల నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి చేశారు. ముఖ్యంగా అక్కడ ఆయన స్వగ్రామం అయినటువంటి కిర్లంపూడిలో అయితే మాత్రం ఆయన భౌతికాన్ని ఈరోజు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ రవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కిర్లంపూడి నియోజకవర్గం, కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సంబంధించి కిర్లంపూడి కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి మాజీ ఎంపీ కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం నిన్న సాయంత్రం కన్నుమూశారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన భౌతికాయాన్ని అయితే మాత్రం మరో 10 నిమిషాల్లో అయితే మాత్రం ఆ కిర్లంపూడి ఆయన నివాసానికి అయితే తరలించనున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఆయన్ని ప్రజల సందర్శనార్థం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా భౌతికాయాన్ని అయితే మాత్రం ఆయన స్వగృహం ముందు అయితే ఉంచినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు కూడా జరుపుకున్నట్టయితే మాత్రం కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక కాపు ఉద్యమంతో పాటు మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు, ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తిగా అయితే మాత్రం ఆయన రాజకీయాల్లో అయితే ఉన్నారు. గత 3 దశాబ్దాల నుంచి కూడా ఓ పక్క కాపు ఉద్యమం, మరో పక్క కాకినాడ జిల్లా సంబంధించిన మొత్తం కూడా కాపు నాయకత్వం కూడా ఆయన మొత్తం ముందుండి నడిపించారు. దానికి సంబంధించి మొత్తం మీద ఇంచుమించుగా 3 దశాబ్దాలుగా నిఖార్సైన రాజకీయం చేసిన వ్యక్తిగా ఆయన అయితే మాత్రం పలువురు కొనియాడుతున్నారు. మొత్తానికి ఆయన నిన్న సాయంత్రం ఏదైతే ఉందో హైదరాబాద్ సింధు హాస్పిటల్లో తుది శ్వాస విడిచిన అనంతరం ఆయన అభిమానులు, అదేవిధంగా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయనకు అనేక మంది అభిమానులు అయితే ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా పక్క కాపు నాయకులు, మరో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా ఆయన కుటుంబ సభ్యులు అయితే పరామర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మరి కొద్దిసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి నివాసానికి అయితే మాత్రం ఆయన పార్థివ దేహాన్ని అయితే తీసుకురాన్నారు. ప్రస్తుతానికి ఇంచుమించుగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 3-4 గంటల వరకు అయితే మాత్రం ఆయన పార్థివ దేహాన్ని అయితే మాత్రం మొత్తం సందర్శనార్థం, మొత్తం ఆయన అభిమానులు సందర్శనార్థం అయితే మాత్రం ఆయన స్వగృహంలో ఉంచనున్నారు. అనంతరం కూడా సాయంత్రం 4:30 ప్రాంతంలో అయితే మాత్రం ఆయనకు అంత్యక్రియలు కార్యక్రమాలు అయితే జరపనున్నట్టయితే కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మొత్తానికి ఆయనతో ఉన్న మొత్తం సన్నిహితులందరూ కూడా మొత్తం ఒక్కొక్కరుగా ఆయన కిర్లంపూడి తన నివాసానికి అయితే చేరుకుంటున్నారు. గత 2 దశాబ్దాల్లో కాపుద్యమం అయితే ఉధృతంగా ఉవ్వెత్తున ఎగిసిపడి మొత్తం కూడా కాపుద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని కాపులకి 10% రిజర్వేషన్ బీసీలో చేర్చి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అలుపెరగని పోరాటం చేశారు. ఆయన గతంలో ఎమ్మెల్యే 1982లో ఎన్టీఆర్ పార్టీ పెడితే పార్టీలో తొలిసారిగా ఆయన పార్టీలో జాయిన్ అయిన వెంటనే కూడా ఆయన ఎమ్మెల్యే అయిన 4 దఫాలుగా ఎమ్మెల్యే చేశారు. తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన ఏది చేసినప్పటికీ కూడా ప్రజలు శ్రేయస్సు కోసం, ప్రజలు ఒక అభివృద్ధి కోసం పనిచేశారని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా 2 దశాబ్దాలు మొత్తం కూడా కాపుద్యమం కోసమే పనిచేశారు. అనంతరం కూడా తన కాపుద్యమంలో అలసిపోయాను, దానికి సంబంధించి ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను నష్టపోయానని చెప్పి కాపుద్యమం నుంచి తప్పుకున్నానని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే తెలిపి కాపుద్యమం నుంచి అయితే బయటకు వచ్చింది. అనంతరం కూడా 2024 ఎన్నికల ముందు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన తనయుడు ముద్రగడ గిరితో పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన అనంతరం కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇచ్చి ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందించారు. దానికి సంబంధించి 2024 వైఎస్ఆర్సీపీ ఓటమి అనంతరం కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో అయితే మాత్రం పనిచేశారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఓ పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాకు మంచి నాయకుడిని కోల్పోయాం, మాకు పార్టీకి తీరం లోటని చెప్పి వాపోతున్న పరిస్థితి ఉంది. మరోపక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, అదేవిధంగా కాపు సంఘాలు, అదేవిధంగా మొత్తం ఆయన సంబంధించిన సన్నిహితులు కూడా మొత్తం కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఒక మంచి మహనీయుడు, మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగిన వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి పలువురు అయితే
కొనియాడుతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆయన చివరి కడసారి చూసేందుకు ఇప్పటికే ఆయన స్వగృహం కిర్లంపూడికి అయితే మాత్రం భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఈ మొత్తం అభిమానులు మొత్తం కూడా వారు అధిక తాకిడి ఉంటుందనే నేపథ్యంలో మొత్తం కూడా వీళ్ళ భౌతికాయాన్ని సందర్శించేందుకు వస్తారని చెప్పేసి ఏర్పాట్లు అయి చేశారు. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 1:30కి ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ముద్రగడ పార్థిదేహాన్ని అయితే మాత్రం సందర్శించడానికి రానున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ముద్రగడ ఈ నివాసానికి అయితే చేరుకున్నారు. ఇంచుమించుగా మధ్యాహ్నం 1:30కి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ముద్రగడ కుటుంబాన్ని ముద్రగడ పార్థిదేహాన్ని సందర్శించి ముద్రగడ కుటుంబాన్ని అయితే పరామర్శించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా కిర్లంపూడి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం ముద్రగడ దగ్గరికి ఇంచుమించుగా హెలీప్యాడ్ నుంచి అయితే వస్తామని చెప్పి ఇంచుమించుగా వారైతే అక్కడ హెలీప్యాడ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. ఇంచుమించుగా మరో పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ మొత్తం మరణానికి అయితే మాత్రం ఒక సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఈ సమయంలో మంచి ధైర్యంగా ఉండాలని చెప్పేసి వారు సంతాపంలో తెలపడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, అదేవిధంగా ఆయనతో ఉన్న స్నేహితులు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముద్రగడకి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద కాకినాడ జిల్లా మాజీ ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ముద్రగడ కుటుంబానికి సంతాపం తెలిపారు. అదేవిధంగా మొత్తం ఆయనతో పనిచేసిన మాజీ మంత్రులు కావచ్చు, ఆయనతో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా ముద్రగడ మరణం తీరని లోటు, ముద్రగడ మొత్తం కూడా మంచి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పేసి పలువురు అయితే మాత్రం ముద్రగడకి తమ సంతాపం అయితే తెలుపుతున్నారు. ఇంచుమించుగా కాపు ఉద్యమం ద్వారా ఆయన ముద్రగడ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పేరు వచ్చింది. కాపుల్ని బీసీలో చేర్చాలి, దిగువన ఉన్న కాపులందరికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఇంచుమించుగా ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం 2 దశాబ్దాల కాలంగా మొత్తం ఈ ఉద్యమాన్ని అయితే ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. తదనంతరం కూడా ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కాపులకి న్యాయం జరగాలి, కాపుల్లో ఎక్కువ శాతం వెనకబడిన బిలో ప్రావర్టీ లైన్లో కాపులు ఉన్నారు, వారందరికీ కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఉద్యమం ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఆయన పరిచయం అయ్యారు. అనంతరం కూడా ఆయన చేసిన రాజకీయంగా కూడా ఏదైతే పారదర్శకమైన రాజకీయాలు చేయడం, దాంతోపాటు ఆయన మంత్రిగా చేసిన కాలంలో అనేక మందికి అభివృద్ధి చేసే దిశకైతే మాత్రం అలా ఆయన ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి పలువురు అయితే మాత్రం అభివర్ణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.